హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరొకసారి మన యేసయ్య నామములో మనందరం ఈ రీతిగా కూడి రావడానికి, మన దేవుని మాటలు ధ్యానించడానికి ప్రవచించిన మరో అవకాశం ఇవ్వడానికి స్తుతులు చెల్లిస్తున్నాను. రెండవ చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, నమ్మదగిన దేవా నీకు వందనములయ్యా, ప్రేమించే ప్రభువా నీకు స్తుతులయ్యా, కనికరించి కాపాడే యేసయ్యా నీకే వందనములు తండ్రి. మమ్మల్ని ఇంతగా దీవించిన నీ కొరకు మేము జీవించటకు సహాయం చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. నిజంగా మీరు దీవించబడ్డారండి? నిజంగా ప్రభు చేత మీరు క్షమించబడ్డారా? ప్రభు చేత మీరు ఆశీర్వదించబడ్డారా? ప్రభు ప్రేమను మీరు పొందుకున్నారా? ప్రభు కృపలో మీరు నడుస్తున్నారా? చూడండి, మనం ఎన్నో దీవెనలు ప్రభు దగ్గర నుంచి పొందుతున్నాం. ప్రభువును నమ్ముకున్న తర్వాత, ప్రభువును మన రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆయన సాక్షులుగా మనం బ్రతకాలి. ఆయన స్వభావం మనలో కనబడాలి. చాలామంది వాళ్ళ క్రైస్తవులు దేవుని నమ్ముకున్నాను అంటారే కానీ వారి బ్రతుకులు మాత్రం మారవండి. బ్రతుకు మారని భక్తి ప్రయోజనం లేదండి. యేసుక్రీస్తు నేర్పించిన విధానం ఆచార భక్తి కాదు, అలవాటు భక్తి కాదు, మూఢభక్తి కానే కాదు. అది ఆచరణాయుక్తమైన భక్తి. మన క్రియలలో, మన జీవితంలో చూపించవలసింది, కనబడవలసింది ఈ భక్తి. మన లైఫ్ స్టైల్ మారాలండి. మునుపు ఎలా ఉన్నారో ప్రభువుని నమ్ముకున్నాక మేము అలాగే ఉన్నామంటే మీరు ప్రభువుని నమ్ముకోలేదు, మీ జీవితంలో మార్పు రాలేదు అని అర్థం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ప్రభువులాగా మారాలి. ప్రభువును మహిమపరిచే రీతిగా జీవించాలి. యేసుక్రీస్తు చేసిన బోధ సారాన్ని కొండ మీద ప్రసంగంలో మనం చక్కగా చూడగలుగుతాం. ఆయన ఏం బోధించాడు మనుషులకి? వాట్ ఈస్ ద ఎస్సెన్స్ ఆఫ్ హిస్ మెసేజ్? ఆయన వాక్య సారం ఏంటి? ఆయన బోధించిందంటే అది పరలోకం గురించి బోధించాడు, దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. అంతేకాదు, మానవుడు ఈ లోకంలో దేవుని బిడ్డగా ఎలా బ్రతకాలి అనే విషయాలు ఆయన బోధించాడు. మీరు లూకా సువార్త 6వ అధ్యాయంలో, లూకా సువార్త 6వ అధ్యాయం 27వ వచనం దగ్గర నుండి చదివితే, వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి, మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. చాలా కష్టం కదా. మిమ్మల్ని, మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి, మిమ్మల్ని శపించు వారిని దీవించండి, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయండి. సాధారణంగా మన తత్వం ఏంటి? శత్రువుల్ని ద్వేషించటం. ఏంటంటే ద్వేషించే వారిని అసహించుకోవటం, శపించే వారిని రెండంతలు శపించటం, బాధించే వారిని బాధ పెట్టడం. కానీ ప్రభు పద్ధతి వేరండి. శత్రువుల్ని ప్రేమించు, మిమ్మల్ని బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయి, మీ కీడు చేసిన వారికి మేలు చేయండి, మిమ్మల్ని ద్వేషించే వారిని దీవించండి, మిమ్మల్ని శపించే వారిని దీవించండి, మేలు చేయు వారిని మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయండి. నిజంగా ఇటువంటి స్వభావం మనలోనికి వచ్చినప్పుడే క్రీస్తు మనలో ఉండడని అర్థం అండి. ఒకసారి ఆలోచించేయండి, ఉదయం మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా? వాళ్ళ గురించి ఆలోచించి మీ మనసు పాడు చేసుకుంటున్నారా? మీ శత్రువుల గురించి మీరు ఎంత ఆలోచిస్తారో అంత మీకు సమయం వృధా, ఆరోగ్యం పాడైపోతుంది. వారిని క్షమించేయండి, మీకు చక్కగా నిద్రపడుతుంది.
మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు క్షమించాలంటారా? ప్రభు మనల్ని క్షమిస్తున్నాడు కదా. ప్రభు మనల్ని అనేక విషయాల్లో క్షమిస్తున్నాడు కాబట్టి మనం కూడా మనకు వ్యతిరేకంగా చేసిన చిన్న చిన్న తప్పులను, ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. మనల్ని బాధ పెట్టే వారి కోసం ప్రార్థన చేయాలి. మన బాధ పెట్టే వారి కోసం మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వారిని మారుస్తుంది కనుక వారు బాధ పెట్టడం మాంటమే కాదు, నీతో సమాధాన పడతారు. బాధ పెట్టేవారు కూడా ప్రభు ప్రేమను గుర్తించగలుగుతారు. బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయండి. శపిస్తే ఎవడైనా తిరిగి శపించొద్దు, వారిని దీవించండి. మీ కీడు చేస్తే వారికి మేలు చేయండి. ఈ విషయాన్ని ఇంకా చక్కగా ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ వచనాలన్నీ చదివితే చాలా బాగుంటాయి కాబట్టి కొన్ని వచనాలు మాత్రం చదువుతున్నాను. 34 వచనం, మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకున్న వాళ్ళని నిరీక్షింతురో వారికి అప్పు ఇచ్చినడలా మీకేమి మెప్పు? పాపులను తాము ఇచ్చినంత మరలా పుచ్చుకున్న వాళ్ళని పాపులకు అప్పు ఇచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. అప్పు చెయ్యుడి అనలేదండి, అప్పు ఇయ్యుడి, వడ్డీ తీసుకోకండి. మనల్ని దేవుడు దీవించినప్పుడు అప్పిచ్చు వారిగా ఉంటాం కానీ అప్పు చేయవారిగా ఉండం. మన చేయి పై చేయిగా ఉంటుంది కానీ కింద చేయిగా ఉండదు. అదే సమయంలో లేమిలో ఉన్న, కష్టంలో ఉన్న, కొరతలో ఉన్న ఒక వ్యక్తికి అప్పిచ్చి అతన్ని మళ్ళీ వడ్డీతో కట్టబడినప్పుడు అతనికి మనం నిజంగా ఉపకారం చేస్తున్నామా, మరింత అపకారం చేస్తున్నామా? ఉన్నదానినే సర్దుకోలేక నీ సహాయం కోరాడు. మళ్ళీ నువ్వు ఇచ్చినట్టే ఇచ్చి రెండంతలు మళ్ళీ ఆయన దగ్గర నుంచి గుంజాలనుకుంటే మరి అప్పుల పాలైపోతాడు కదా. దేవుని బిడ్డలు సమృద్ధి కలిగిన వారికి ఉంటారు. ఇయ్యుడి మీకు ఇవ్వబడును అని చెప్పాడు ప్రభు. మీరు ప్రేమించండి, మేలు చేయండి, అడుగు తినేవారిగా ఉండొద్దు, అనేకులకు ఇచ్చేవారిగా ఉండండి. మీరు అప్పిచ్చినప్పుడు మళ్ళీ తిరిగి వస్తుంది అనే అవసరం లేకుండా ఒక ప్రేమతో మీరిచ్చిన కానుకగా మీరిచ్చిన విరాళముగా ఆ బిడ్డకు, ఆ వ్యక్తికి, ఆపదలో ఉన్నవారికి అప్పు ఇయ్యండి. అప్పుడు మీ ఫలము గొప్పదవుతుంది. ప్రభు మీకు ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడే మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందరు. 35వ వచనంలో చివరి భాగం అండి. 35వ వచనంలో మీరు సర్వోన్నతుని కుమారులయ్యుందరు. 36వ వచనం, కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్లు మీరును కనికరము కలిగి ఉండండి. మన హృదయాలు కనికరం కలిగినవిగా ఉండాలి. ఇతరుల మీద జాలి, దయ, కనికరము కలిగిన వారిగా ఉండాలి. కఠిన హృదయాలుగా ఉండకూడదు. నీ బాధే కాదు, ఇతరుల బాధను నీవు గ్రహించుకోవాలి. నీ పరిస్థితులే కాదు, ఇతరుల పరిస్థితులను కూడా నీవు గమనించి భరించేవాడిగా, ప్రార్థించేవాడిగా ఉండగలగాలి. మన ప్రభు కనికరం కలిగిన వాడు, మనమును కనికరం గలవారమై ఉండాలని ప్రభు కోరుతున్నాడు. 37వ వచనం, తీర్పు తీర్చకండి, తీర్పు తీర్చుకండి. మనం అందరం అండి లా చదవలేదేమో కానీ, లాయర్లుగా, జడ్జిలుగా లేమేమో కానీ, ఆ యొక్క న్యాయ సింహాసనం మీద కూర్చున్నటువంటి న్యాయాధిపతి కంటే, ఆ క్లయింట్ కొరకు వాదించే లాయర్ల కంటే మనం ఎక్కువగా ఇతరులను తీర్పు తీరుస్తున్నాం. సులభంగా మన నోట్లో నుంచి వచ్చే జడ్జిమెంట్, ఒకడు తప్పు చేశాడనగానే వాటిని వెంటనే నిరూపించడానికి ప్రయత్నించడం, వాటిని ప్రబలం చేయటం ఈరోజు సర్వసాధారణమైపోయింది. ఎంతసేపు ఎదుటివారి తప్పులు పట్టుకోవాలనే ఆశ కలిగి తన స్థితిని గ్రహించిన వారిగా మనుషులు ఉంటున్నారు. అందుకే ప్రభు చెప్పారు, నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివారి కంటిలో నలుసెతకటం వల్ల ప్రయోజనం ఏంటి? నీ కంటిలో ఉన్న దానిని ముందు సరిచేసుకో. నీ బ్రతుకులో ఉన్నదాన్ని సరిచేసుకో. ఇతరులను తీర్పు తీర్చడానికి ముందు నిన్ను నీవు తీర్పు తీర్చుకో. చూడండి, తీర్పు తీర్చడం నా పని అన్నాడు ప్రభు. డోంట్ పాస్ ద జడ్జిమెంట్. ఇతరుల గురించి మీ తీర్పును మళ్ళీ అందరి ముందు లేక పబ్లిష్ చేయటం అనేది, మరి ఈ సోషల్ మీడియాలో ఇవాళ తీర్పు తీర్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు.
ఆ వ్యక్తిని మీరు చూడలేదు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిగత విషయాలు మీకు తెలియదు, ఆ వ్యక్తిని గురించి ఎరుగరు, వారి 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 ప్రారంభ దశ ఎరగరు, వారి పుట్టపూర్వాలు తెలియదు, వారి పరిచర్య విధానాలు తెలియదు. వాళ్ళ పాస్టర్లను తీర్పు తీర్చేవారు, విశ్వాసుల పాస్టర్లను తీర్పు తీరుస్తుంటారు. దేవుని జనాన్ని, దేవుడి సేవకుడిని తీర్పు తీర్చడానికి నువ్వెవడవే? పరుగువా నీ సేవకుడిని తీర్పు తీర్చడం నీ పని కాదే. నీ పక్కింటి పని మనుషులు నువ్వు ఎందుకు లేటుగా వచ్చావు, ఎందుకు ఏం చేసావు, ఇవాళ ఏం పని చేయలేదే అని నువ్వు మాటి మాటికి అడుగుతుంటే ఏమంటుందండి? నీకెందుకు? మా యజమానికి నేను లెక్క చెప్పుకుంటాను అందా? మన యజమానుడు ప్రభు, ఆయన తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఉంది, మనకు లేదు. మీరు తీర్పు తీర్చకండి, అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు తీర్చే మీరు తీర్పులోనికి వస్తున్నారండి. చూడండి, మన ప్రభుత్వాల్లో కూడా ఒకరు ఒక విషయాన్ని ఎత్తితే అవతల వారు వారి పాత విషయాలు మళ్ళీ ఎత్తుతారు, వారి సంగతులన్నీ బయటికి లాగుతారు. ఒకరినొకరు ఇలాగ కించపరుచుకుంటూ, ఒకరినొకరు బాధ పెట్టుకుంటూ, అవమానపరుచుకుంటూ, సంతోష సమాధానం లేకుండానే మనుషులు బ్రతుకుతున్నారు. ఇటువంటి లోకంలో నువ్వు నేను సమాధానం కలిగి ఉండాలంటే మనం మన విరోధుల్ని క్షమించాలి, మనం కనికరం కలిగిన వారిగా ఉండాలి, మనం త్వరగా ఇతరులను క్షమించేవారిగా ఉండాలి, ఇతరులకు మేలు చేసేవారిగా ఉండాలి, దేవుని ప్రేమను పంచేవారిగా ఉండాలి. ఇంకా చూసినట్లయితే తీర్పు తీర్చకుండా అప్పుడు మీరు తీర్పు తీర్చు, నేరము మోపకుడి అప్పుడు మీ మీద నేరము మోపబడదు. నేరాలు మోపేవాళ్ళండి భలే బ్లేమ్ చేస్తారా ఇతరులను. నువ్వు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇదెందుకు చేశావు, అదెందుకు చేశావు అని ప్రతి ఒక్క విషయానికి నేరాలు మోపుతూ, ఇతరులు ఎవ్వరూ పర్ఫెక్ట్ కాదు, నేను ఒక్కడనే పర్ఫెక్ట్ అన్నట్టుగా మాట్లాడుతుంటారు. చూడండి, కొందరు నేను సరే నువ్వు సరిలేదన్నది చెప్పక్కర్లేదు, నేను సరి అని, నువ్వు సరిలేవు అని ఏలెత్తి చూపిస్తున్నావంటే నువ్వు సరిగా ఉన్నావు అనుకుంటున్నావు. కానీ మనం ఏళ్ళెలా చూపించినప్పుడు, నీ వైపు చూపించినప్పుడు 3 వేళ్ళు నీ సంగతి ఏంటి అంటున్నాయట. 1 వేలు దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. ఎవరిని వేలు పెట్టి చూపించకండి, వారి యొక్క బలహీనతలను ఎత్తి చెప్పకండి, వారి మీద నేరాలు మోపకండి, నెపములు మోపకండి. అప్పుడు లేకపోతే నీ సంగతులు నీలో చాలా ఉన్నాయి, నీలో బలహీనతలు ఉన్నాయి. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, నేనే అతన్ని భరిస్తున్నాను, భార్యాభర్తలు ముఖ్యంగానండి, నా భర్తను నేను భరిస్తున్నాను అంటాను. మీ భర్త కూడా మిమ్మల్ని భరిస్తున్నారు, భార్యాభర్తలు ఒకరినొకరు భరిస్తున్నారు. నీకు ఇష్టం లేని వాటిని మీ భర్త భరిస్తున్నాడు, ఆయనకి ఇష్టం లేని వాటిని నువ్వు భరించాలి. అప్పుడే కుటుంబంలో సామరస్యం ఉంటుంది. మనం తెలియకుండానే మనం ఒకరి కొరకు ఒకరు బ్రతుకుతున్నప్పుడు ఒకరి విషయాలు ఒకరు తట్టుకోవాలి. ఒకరినొకరు విమర్శించుకుంటూ పోతే, ఒకరి బలహీనతలు ఒకరు ఎత్తుకుంటూ పోతే, ఒకరినొకరు క్షమించకపోతే ఇదిగో రణరంగంగా మారుతుంది భూలోకం అంతా, జగడాల నిలయముగా మారుతుంది, సమాధానం లేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతుంది. ప్రభు చెప్పిన మాట శాంతి బోధ, పుట్టి సూక్తులు కాదండి, ఆచరణాయుక్తమైనది. మీరు ప్రేమించండి, మీరు సహించండి, మీరు కనికరించండి, మీరు మేలు చేయండి, మీరు ప్రార్థన చేయండి. ఏమన్నాడండి ఇంకా చూడండి, నెపములు మోపకండి అప్పుడు మీ మీద నేరం మోపబడదు. 38వ వచనం లూకా సువార్త 6:38 చదువుతున్నామండి. క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడదురు, ఇయ్యుడి మీకప్పుడు ఇయ్యబడును, అణిచి కుదించి దిగజారునట్లు నిండు కొలతలు మనుషులకు మీ ఒడిలో కొలుతురు, మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలవబడను. మీరు క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు, మీరు ఇవ్వండి అప్పుడు మీకు ఇవ్వబడుతుంది. నువ్వు ఇతరులకు ఇవ్వనప్పుడు, ఎప్పుడు ఏది చేయనప్పుడు, నీవు అవసరతలో ఉన్నప్పుడు నాకెవరూ హెల్ప్ చేయలేదే అని నువ్వు అనుకోవటం వల్ల ప్రయోజనం ఏముందండి? నీవు ఇతరుల అవసరతలో నీవు సహాయం చేస్తే ఖచ్చితంగా వారు నీ అవసరతలో నిన్ను ఆదుకుంటారు. ఇయుడే మీకు ఇవ్వబడను, మేలు చేయండి మీకు మేలు చేయబడుతుంది, ప్రేమించండి మీరు ప్రేమించబడతారు, క్షమించండి మీరు క్షమించబడతారు, సహించండి మీరు సహించబడతారు, తీర్పు తీర్చకండి అప్పుడు మీ విషయమై తీర్పులోనికి రారు, నెపములు మోపకండి అప్పుడు మీ మీద నెపము మోపబడదు.
చూడండి, ఇది ప్రభు నేర్పించిన బోధ. ఇప్పుడు ప్రపంచం వెళ్తుంది. ఎలా వెళ్తుంది? నీ తప్పులు నేను చెప్తే, నా తప్పులు నువ్వు చెప్తే తప్పులే మిగులుతున్నాయి చివరికి. ఒకరినొకరు విమర్శించుకోవటం, ఒకరినొకరు వాదించుకోవటం, ఒకరినొకరితో కలహం పెట్టుకోవటం, జగడాలు పెట్టుకోవటం. ఐక్యత లేదు, సామరస్యం లేదు, ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ప్రతి వాడు బలాత్కారంతో నిండిపోతున్నాడు. యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఈ లోకానుసారమైన జీవితాలు మనలో ఉండకూడదండి. కంటికి కన్ను, పంటికి పన్ను, దెబ్బకు దెబ్బనే పాత నిబంధన కాదు. మన ప్రభు మనకు నేర్పించిన మార్గం ప్రేమ మార్గం. ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తూ ఆయనలాగా మనం ఇతరులను ప్రేమించాలి. మనం ప్రేమిస్తే ఇతరుల చేత మనం ప్రేమించబడతాం. నీ గురించి నీవు ఆలోచించుకో, నీ గురించి ఎవ్వడు ఆలోచించడు. నువ్వు ఇతరుల గురించి ఆలోచించు, అందరూ నీ గురించి ఆలోచిస్తారు. నిన్ను నీవే ప్రేమించుకో, నేనెవడూ ప్రేమించడు. నీవు ఇతరులను ప్రేమించు, వారి ప్రేమకు నువ్వు పాత్రుడు అవుతావు. నిన్ను నీవే క్షమించుకుంటూ నీ తప్పును దాచుకో, నీకు ఎవరి దగ్గర నుండి క్షమాపణ దొరకదు. చూడండి, మనం ఏం చేయాలని ఆశపడుతున్నామో అది మనం చేస్తే అదే మనకు వస్తుంది. మనం ఇతరుల దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నామో దాన్నే ఇతరులు మన దగ్గర నుంచి ఆశిస్తున్నారని గ్రహించి అలాగూ మసులుకుంటే దేవుని ప్రేమను మన జీవితాల్లో చూపించగలుగుతాం. సమాధాన సంతోషాలతో మనం ఉండగలుగుతాం. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వదలవలయ్యా, క్రీస్తును పోలే జీవించుటకు మాకు సహాయం చేయ నాయన. క్రీస్తు ప్రేమతో మమ్మల్ని నింపు నాయన. నీవు మా కొరకు ఇచ్చిన సందేశము కలిగిన ఈ గ్రంథములోని ప్రతి మాటను విలువైనదిగా ఎంచుటకు, మా శత్రువుల్ని ప్రేమించే మనసు, మమ్మల్ని బాధించే వరకు ప్రార్థించే మనసు, నీ రాజ్యాన్ని కట్టాలని ఆసక్తి కలిగిన వారిగా, నీ ప్రేమ కనికిరములు కలిగిన వారిగా ఈ లోకంలో నీ సాక్షులుగా బతుకుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. తెలుగు స్తోత్రం. మీ ప్రార్థనా స్తుతుల భారాలు 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో మేము ప్రార్థిస్తున్నాం. తప్పక దేవుడు మీకు కూడా సాయం చేస్తాడు. ఇవాళ బుధవారం కల్వరి చర్చ్లో నుండి వచ్చే లైవ్లో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ ప్రార్థన అవసరతలు మాకు 954041 నెంబర్కి 91001010 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా పంపుతూనే ఉండండి. మీరు ప్రార్థించండి, మేము ప్రార్థిస్తున్నాం. అద్భుతమైన సాక్ష్యాలు ఆల్రెడీ మేము వింటున్నాం. కాబట్టి మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా మాకు తెలియచేయండి. ప్రస్తుతమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతి తోటలో బలి గడుచుకుందాం. మహాకృప మీ తోడైనది గాక.